చాలా భయం ఉంది. ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతామని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా పోతారేమని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. ఒక వ్యక్తి ఇలా అంటున్నాడండి, నేను చచ్చిపోయే లోపల భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సేవకుడైనా, ఒక్క పాస్టర్ అయినా ఉండకుండా చేయాలని. ఈయనే కాదు, ఈయనకంటే తాతలు, ఈయనకంటే పెద్దవారు, ఈయనకంటే బలము కలిగిన వారు, ఈయనకంటే జ్ఞానం కలిగిన వారు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. హిట్లర్ కావచ్చు, క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ క్రైస్తవ్యం భూమి మీద మిగిలి ఉంది, కానీ వీరు లేరు. వీరి సమాధుల మీద గడ్డి మాత్రం ఉంది. ఇతగాడు కూడా చచ్చిపోయే లోపల పాస్టర్ అనేవాడిని లేకుండా చేస్తానంటాడు. నేనేమంటానంటే ఇతడు కనుమరుగవుతాడేమో కానీ క్రైస్తవ్యం కనుమరుగు కాదు. క్రైస్తవ్యం మతమైతే కనుమరుగైద్దేమో, క్రైస్తవ్యం ఒక వ్యక్తి చేత స్థాపించబడిందైతే కనుమరుగైద్దేమో. క్రైస్తవ్యాన్ని నడిపించేవాడు మేము ఆరాధిస్తున్న నజరేయుడు యేసయ్య. ఆయన నడిపిస్తుండగా దీన్ని ఎవడు ఏమి చేయగలడు? క్రైస్తవ్యము ఒక సంస్థ చేత స్థాపించబడినది కాదు. క్రైస్తవ్యము విశ్వాసం చేత కొనసాగించబడుచున్నది. కనుక నీవు కాదు కదా, మీ డాడీ వచ్చినా ఈ క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేరు.